అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్, తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ గారి టీం అంటే షో టైమ్స్. జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ ప్యూర్లీ ప్యాకేజ్ తీసుకొని పేమెంట్ తీసుకొని ఆ పార్టీ బాగోగులు, ఆ పార్టీ ప్రచారాలు, ఆ పార్టీ డిజిటల్ క్యాంపెయినింగు, గ్రౌండ్ క్యాంపెయినింగ్ అంతా చూసుకుంటారు. గ్రౌండ్ సర్వేలు, గ్రౌండ్ వర్క్ అంతా. సో తెలుగుదేశం పార్టీకి షో టైమ్స్ అంటే రాబిన్ శర్మ గారి టీం కూడా అదే పని చేస్తుంది. ఇద్దరు కూడా ప్యూర్లీ ప్యాకేజ్ కోసం పనిచేసే సంస్థలు, థర్డ్ పార్టీ సంస్థలు. మరి వీళ్ళు ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు? గతంలో అంటే 2019 ఎన్నికలు అంతకుముందు ఆ తర్వాత చూసుకుంటే 2019 ఎన్నికల్లో కొంత ఐపాక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడింది. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన ఫేక్ ప్రచారాలు, ఈ పింక్ డైమండ్ అనే ఫేక్ ప్రచారం కావచ్చు, ఈ 37 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారనే ఫేక్ ప్రచారం కావచ్చు, ఇలా కొన్ని ఫేక్ ప్రచారాలు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి, ఇవన్నీ ఐపాక్ వాళ్ళు సృష్టించినవి. సో ఆ ఫేక్ ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత ఉపయోగపడి 2019లో ఆయన గెలిచారు. సో ఈ ఎవరైతే ఈ స్ట్రాటజిస్టులు, సెఫాలజిస్టులు, ఈ ప్యాకేజ్ సంస్థలు ఉంటాయో వాళ్ళు ఇచ్చే ఐడియాలజీ ఇలాగే ఉంటుంది. సో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన షో టైమ్స్ మరీ అంత వికృతమైన ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆలోచనలు ఏమీ ఇవ్వలేదు. కానీ కొంచెం కొంతలో కొంత గ్రౌండ్ క్యాంపెయినింగ్ అంటే ఇప్పుడు ఎన్నికలకు ముందు చూడండి, 2024 ఎన్నికలకు ముందు ఒక 2 అంశాలు బాగా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. అదేంటి, ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని బాగా జనంలోకి తీసుకెళ్ళి కూటమి వైసీపీ మీద ప్రెజర్ తీసుకురాగలిగారు. ఇటువంటి విస్తృతంగా తీసుకువెళ్ళడంలో ఈ షో టైమ్స్ వాళ్ళ పాత్ర, వాళ్ళ క్యాంపెయినింగ్, డిజైనింగ్, వాళ్ళ ప్రచారం బాగానే పనికొచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీకి అయితే ఓవరాల్గా వీళ్ళ ప్లానింగు, క్యాంపెయినింగ్ ఎలా ఉన్నా గ్రౌండ్ వర్క్ విషయంలో, గ్రౌండ్ రిపోర్ట్స్ పార్టీలకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే విషయంలో ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపులో రాబిన్ శర్మ టీం పాత్ర తక్కువే. ఈవెన్ వీళ్ళు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత కారణంగా, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రానికి ఎవరైనా కావాలి అనే విపరీతమైన ఆలోచన కారణంగా షో టైమ్స్ రాబిన్ శర్మ అనే టీం టీడీపీతో లేకపోయినా గెలిచేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత కాబట్టి దాన్ని ప్రజల్లోకి మార్కెట్ చేయడంలో వీళ్ళు కొంత ఉపయోగపడ్డారు. అయితే ఎన్నికలు అయిపోయాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పటికీ కూడా ఈ రాబిన్ శర్మ టీం, ఈ షో టైమ్స్ టీం టీడీపీతో పనిచేస్తున్నారు. అయితే గతంలో ఉన్న టీం ఇప్పుడు లేరు. పై లెవెల్లో బాసులు ఉన్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో మార్చేశారు అందరినీ, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. సో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు, 70 to 80% రాంగ్ ఫీడ్బ్యాకే ఇస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఎవరు ఏ కార్యకర్త స్థాయి అంటే, ఎవరు ఎంతవరకు వర్క్ చేశారు, ఎవరు పనికొస్తారు, ఎవరికి నామినేటెడ్ పదవి ఇవ్వాలి, ఎవరిని ఎలా కాపాడుకోవాలి అనేది తెలియకపోవడం ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియకపోవడం ఏంటి, క్యాడర్లో ఉన్న అసంతృప్తి క్యాచ్ చేయకపోవడం ఏంటి, ఇదంతా కూడా ఈ లోకేష్ గారికి గ్రౌండ్ రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇంటెలిజెన్స్ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ప్లస్ ఈ షో టైమ్స్ వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తప్పులు ఉంటున్నాయి చాలా నియోజకవర్గాలు. ఎందుకంటే వీళ్ళ టీం ఫెయిల్యూర్, గ్రౌండ్లో వీళ్ళ టీం అంత యాక్టివ్గా లేదు. తక్కువ శాలరీలు ఇచ్చేదో పెట్టారు, వీళ్ళంతా తప్పులు ఇస్తున్నారని ఆల్రెడీ టీడీపీ వాళ్ళలోనే చర్చ జరుగుతుంది. అంటే రాంగ్ ట్రాక్. అందుకే ఇవన్నీ ఫెయిల్యూర్స్. టీడీపీలో కార్యకర్తల అసంతృప్తికి కారణం ఇదే, ఫీడ్బ్యాక్, సరైన ఫీడ్బ్యాక్ లేకపోవడమే. మనం ఆల్రెడీ 3 రోజుల కిందట ఒక వీడియో చేసాం. చాలా క్లియర్గా టీడీపీలో లోపం ఏంటి, లోకేష్ గారు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ వీడియో చేసాం. అది బాగా బరస్ట్ అయింది, బాగా వైరల్ అయింది గ్రూపుల్లో. దానికి కంటిన్యూషన్ ఇది అనుకోవచ్చు. అయితే అట్ ద సేమ్ టైం వైసీపీ కోసం పనిచేస్తున్న ఐపాక్ ఏమి అంత దీనికంటే వేరే దశలో లేదు. అది కూడా సేమ్ ఇదే దశ. వాళ్ళు కూడా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారికి సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. పార్టీకి ఏం కావాలి, పార్టీ ఎక్కడ ఫెయిల్ అయింది, పార్టీ మళ్ళీ జనంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలనేది చేయలేకపోతున్నారు. అదే వికృతమైన నెగిటివ్ ప్రచారాలు, అదే వికృతమైన ఫేక్ ప్రచారాల మీద ఐపాక్ డిపెండ్ అయింది. ఇంకా షో టైమ్స్ వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్లో ఫెయిల్ అవుతున్నారు, ఫేక్ ప్రచారాల జోలికి వెళ్ళట్లా. వీళ్ళు గ్రౌండ్ రిపోర్ట్లోనూ ఫెయిల్ అవుతున్నారు, ఫేక్ ప్రచారాన్నే నమ్ముకుంటున్నారు, అబద్ధపు ప్రచారాన్నే నమ్ముకుంటున్నారు. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ క్వార్టరీ అని ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పారో, ఇప్పుడు ఈ ఐపాక్ వాళ్ళు అలర్ట్ చేయాలిగా, పలానా జిల్లాలో పలానా నాయకుడు పలానా కావాల్సి ఉంటుంది, పలానా జిల్లాలో ఈ గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్పకపోవడం వలన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో జనవరిలో వెళ్లాల్సింది జిల్లాల పర్యటనలకు. ఆయన ఏమన్నారు, 2024 సంక్రాంతికి ముందు జిల్లాల వారీగా రివ్యూ చేస్తున్నప్పుడు జనవరి 29 నుంచి నేను గ్రౌండ్ వర్క్ వచ్చేస్తాను, ప్రతి వారం కూడా 2 లేదా 3 రోజులు నియోజకవర్గాల్లో పర్యటిస్తాను అని చెప్పారు. జనవరి కాస్త ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరి కావాలో ఫిబ్రవరి కాస్త మార్చి వచ్చింది, మార్చిలో ఇప్పటికే అవ్వట్ల.
ఏప్రిల్లో అవుద్దో, మేలో అవుద్దో, జూన్లో అవుద్దో తెలియదు. జూన్ వరకు అయ్యే అవకాశం లేదు. దానికి కారణం ఏంటి? టీం సరిగ్గా లేదు, పార్టీ కమిటీలు యాక్టివ్గా లేవు, బూత్ లెవెల్ కమిటీలు లేవు, గ్రామస్థాయి కమిటీలు లేవు, మండల లెవెల్ కమిటీలు లేవు. గ్రామస్థాయిలో పార్టీ కమిటీలు లేకుండా, పార్టీ కార్యవర్గం లేకుండా, బాధ్యత తీసుకునే వాళ్ళు పెద్ద దిక్కు లేకుండా, లీడర్షిప్ స్ట్రక్చర్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్కి వెళ్ళి ఏం చేయాలని? సో అందుకు పార్టీ ఇప్పుడు కొన్నాళ్ళు వాయిదా వేసుకుంది. ఇదంతా కూడా ఐపాక్ ఫెయిల్యూర్, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తులు ఫెయిల్యూర్. సో ఇక్కడ వీళ్ళిద్దరి వలన ఈ పార్టీలకు పెద్దగా ఒరగట్లేదు, ఉపయోగపడలేదు. ఏదో సోషల్ మీడియాలో ప్రచారానికి, డిజిటల్ క్యాంపెయినింగ్స్కి తప్ప. అంటే కార్యకర్తలకు పనికిరాని, పార్టీలకు పనికిరాని ఇటువంటి సంస్థలకు 100 కోట్ల ప్యాకేజీలు ఇచ్చి ఏం చేసుకుంటారో మరి వీళ్ళు.